తిరుమల ఘాట్ రోడ్లో ఘోర ప్రమాదం జరిగింది. జీఎన్సీ టోల్ గేట్కు సమీపంలో టూ వీలర్ పైకి ఎలక్ట్రిక్ బస్సు దూసుకెళ్లింది. దీంతో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో వారి మృతదేహాలు నుజ్జు నుజ్జు అయిపోయాయి. తమిళనాడు బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల ఘాట్ రోడ్లో ఘోర ప్రమాదం జరిగింది. జీఎన్సీ టోల్ గేట్కు సమీపంలో టూ వీలర్ పైకి ఎలక్ట్రిక్ బస్సు దూసుకెళ్లింది. దీంతో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదంలో వారి మృతదేహాలు నుజ్జు నుజ్జైపోయాయి. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ప్రస్తుత పరిస్థితి ఏంటి? చనిపోయినటువంటి వాళ్ళ వివరాలు తెలిసాయా? ఎంఎన్ఆర్ తిరుమల సమీపంలో ఏదైతే జిఎన్సీ టోల్ గేట్ ఒక 200 మీటర్ల సమీపంలో దివ్యారామం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎలక్ట్రికల్ బస్సు పెద్ద శబ్దం లేకుండా వస్తుంది. దీంతో తమిళనాడుకు చెందిన ఇద్దరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ద్విచక్ర వాహనంలో పైకి వెళ్తున్న సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. ఒక్కసారిగా బస్సు దూసుకొచ్చి వారి మీద దూసుకెళ్లడంతో వారి మృతదేహాలు ఈ ప్రస్తుతానికి ఎక్కడైతే బస్ కీదే ఉన్నాయి. తర్వాత అక్కడికి చేరుకున్న పోలీసులు బస్సును పక్కకు తప్పించి మృతదేహాలను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అయితే బస్ డ్రైవర్ తప్పిదమా లేకపోతే ఏదైతే మోటార్ సైకిల్ మీద వెళ్తున్న వారిద్దరి తప్పిదమా అన్న విషయం మీద దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. తిరుమలలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఈ మధ్య కాలంలో ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎలక్ట్రికల్ బస్సు డ్రైవర్ అతి వేగంగా మలుపు వద్ద రావడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నామంటూ పోలీసు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే అతి వేగంగా ఏదైతే భక్తులున్న ప్రాంతంలో అతి వేగంగా ఈ విధంగా మలుపులో రావడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని, ముఖ్యంగా ఏదైతే ఎలక్ట్రికల్ బస్ డ్రైవర్లకు సంబంధించి అతి శబ్దం కూడా రాదు, హారన్ కూడా కొట్టకపోవడం వల్లే ఈ ఏదైతే ద్విచక్ర వాహనంలో వెళ్తున్న వారు గుర్తించలేకపోయారంటూ కూడా అని చెప్తున్నారు. అయితే ప్రమాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తామని చెప్తున్నారు. మరోవైపు ఎక్కడైతే ఎంట్రన్స్ లో 200 మీటర్ల వెనుక వైపున జరిగిన ఈ ప్రమాదం మలుపు అతి తీవ్రమైంది. భక్తులు వెనక నుంచి వస్తున్న వాహనాన్ని గుర్తించలేని పరిస్థితి కూడా ఈ ప్రాంతంలో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయడంతో పాటు ఏదైతే స్పీడ్ బ్రేకర్ కూడా వేయాలంటూ స్థానికులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎంఎన్ఆర్, మరోవైపు ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న టీటీడీ అధికారులు కూడా అసలు అక్కడ ఏం జరిగింది అన్న విషయాన్ని సీసీ ఫుటేజ్ ద్వారా తెప్పించుకొని చూస్తున్నారు. అయితే ఇలాంటి మలుపు వద్ద కానీ తిరుమలలో కానీ ఎప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కానీ ఈ విధంగా ఒక్కసారిగా ఇద్దరు మరణించడం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. ఎంఎన్ఆర్. థ్యాంక్ యూ దామోదర్.